హలో ఎవరిబడి, దిస్ ఈస్ విజయ్ మోహన్ గాంధీ, లీగల్ కన్సల్టెంట్. ఎంఎస్ఎంఈస్ గత కొంతకాలంగా క్రైసిస్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. అందులో కోవిడ్ కూడా హిట్ అవ్వడం, అది ఇంకా ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది ఎంఎస్ఎంఈస్కి. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఎంఎస్ఎంఈని బయటపడేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ తీసుకొచ్చింది. ఎంఎస్ఎంఈ యాక్ట్ అనుసంధానించి తీసుకురావడం జరిగింది. అదే ఫ్రేమ్వర్క్ ఫర్ రివైవల్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. సో దీని ఆధారంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దోస్ ఆర్ మ్యాండేటరీ, నాట్ డైరెక్టరీ. సో మ్యాండేటరీగా అది ఫాలో అవ్వాల్సిందే, అది పాటించాల్సిందే అన్ని బ్యాంకులు. కానీ ఈ బ్యాంక్స్ అన్ని వాటిని గాలికి వదిలేశారు. సో ఈ ఎన్పిఏ అవ్వక ముందే, ఈ ఎంఎస్ఎంఈ ఏవైతే ఎన్పిఏ అవ్వక ముందే ఒక టైం స్పాన్ ఉంటుందో డిఫాల్ట్ అవుతున్నప్పుడు, అప్పుడే దీంట్లో ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా వాటిని రీస్ట్రక్చర్ కానీ రీహాబిలిటేషన్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఒకవేళ ఎంఎస్ఎంఈస్ ఏమైనా ఎన్పిఏ అయినప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ ఆధారంగా రీస్ట్రక్చరింగ్ అండ్ రీహాబిలిటేషన్ వైపుగా అడుగులు వేయచ్చు ఎంఎస్ఎంఈస్.